హాయ్ వెల్కమ్ టు తెలుగుబడి ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది కదా. సో ఈ కార్యక్రమంలో దాదాపు ఇటు ప్రపంచ దేశాల నుంచి అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి బడా సంస్థలు కూడా ఇక్కడ ఈ సమ్మిట్కు కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు 3,97,500 కోట్లు కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తం చూసుకుంటే ఇటు 10 సంవత్సరాల కాలంలో ఇటు ఈ సంస్థలన్నీ కలిపి కూడా దాదాపు 3,97,500 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ దాదాపు కొన్ని వేల సంఖ్యలో జాబులు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నిరుద్యోగులు చాలా మంది తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఇటు తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ జాబులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇటు దాదాపు ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే 4,00,000 కోట్లతో ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు వేల సంఖ్యలో ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏ కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి, అదేవిధంగా ఏ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి, మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదట ఇటు గ్రీన్ ఎనర్జీ విభాగంలో వివిధ సంస్థలు కోట్లలో ఏ విధంగా పెట్టుబడులు పెడతాయని చూస్తే ఇటు గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ 24,000 కోట్లు, ఇటు గ్రీన్కో 2G01 ఐఆర్సి ప్రైవేట్ లిమిటెడ్ 5,800 కోట్లు, ఇటు సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 5,600 కోట్లు, ఇటు ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 4,650 కోట్లు, ఇటు సెరిల్ బిలియన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటు 5,600 కోట్లు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఒప్పందాలు కుదుర్చుకున్న వివిధ సంస్థలు పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయో చూస్తే ఇటు డీప్యూటెక్ ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చూసుకుంటే మొత్తం 1,04,000 కోట్లు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కన్సారియం సంబంధించి చూసుకుంటే 75,000 కోట్లు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా విన్ గ్రూప్ దాదాపు 27,000 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా స్టార్టప్ అండ్ ఆఫ్ ఫండ్స్ వెంచర్ 1000 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు వాక్ టు వర్క్ ఇన్నోవేషన్ హబ్ 1000 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు పునరుత్పాదక శక్తి మార్పిడి అండ్ పవర్ సెక్యూరిటీకి సంబంధించి చూసుకుంటే 39,500 కోట్లు, ఇటు ఇవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8,000 కోట్లు, ఏరోస్పేసెస్ డిఫెన్స్ లాజిస్టిక్ గేట్వే 19,500 కోట్లు, ఆర్ గ్రూప్ ఏరోస్పేస్ 15,000 కోట్లు, అదేవిధంగా అపోలో మైక్రో సిస్టమ్స్ 1,500 కోట్లు, సోలార్ ఏరోస్పేస్ డిఫెన్స్ 1,500 కోట్లు. సో ఈ విధంగా అయితే భారీ ఎత్తున తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే ఈ కార్యక్రమంలో దాదాపు 3,97,500 కోట్లు కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి ఒకసారి వివిధ సంస్థలు విద్యుత్ బయోగ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి కల్పించే ఉద్యోగాలు. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది మెథనాల్ ప్లాంట్ అనమాట. దాదాపు 8,000 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడ ఉద్యోగాలు కూడా 4,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2G ఇథనాల్ ప్లాంట్ అనమాట. ఇక్కడ 10,000 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు. 35,000 మంది కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు ఎస్ఎల్ఆర్బి సురభి ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇటు సోలార్ ఇది సెల్ ప్యానల్కి సంబంధించిన అనమాట. వీళ్ళు కూడా 3,000 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు. 1000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు అతిరథ్ హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ 4,000 కోట్లు 9,000 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారు. ఇటు శ్రీ సూరస్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఇటు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనమాట 3,500 కోట్లు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు. సోలనిక్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ హైబ్రిడ్ ప్లాంట్ అనమాట. ఇది 2,400 కోట్లు 500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉందని తెలుస్తుంది. హైజెనిక్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి 1250 కోట్లు 850 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వెస్ట్ టు ఎనర్జీ అనమాట. ఇది 1,600 కోట్లు దాదాపు 5,000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ పార్క్ అనమాట. ఇది దాదాపు 5,600 కోట్లు 200 నుంచి 300 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటు యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ బయోగ్యాస్ ప్లాంట్ అనమాట. ఇది 2,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. దాదాపు 16,500 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,700 మెగావాట్ల పునరుద్ధరణ ఇంధన పార్కు దాదాపు 31,500 కోట్లు. అదేవిధంగా ఉద్యోగాలు చూసుకుంటే 19,750 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఇటు మై హోమ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అదేవిధంగా పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ అదేవిధంగా ఇటు సోలార్ ప్లాంట్కి సంబంధించి చూసుకుంటే మొత్తం 7,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. దాదాపు 12,500 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. సో చూశారు కదా, ఇటు గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 4,97,500 కోట్లతో ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటు 1,000 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళు 4,00,000 కోట్ల దాకా పెట్టుబడులు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో అంటే 10 సంవత్సరాలు కావచ్చు 15 సంవత్సరాలు కావచ్చు. కాకపోతే ఇది తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున
ప్రైవేట్ సంస్థలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి బడా బడా సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. సో వేల మందికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటే ప్రభుత్వం అయితే చెప్తుంది. సో చూశారు కదా, రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.